మన దగ్గర ఏదైనా పెద్ద పరీక్ష పెట్టాలంటే ఎక్కడో ఒక చోట లీక్ అవుతుంది. నీట్ లాంటి వాటి గురించి అయితే ఇంక చెప్పనక్కర్లేదు. కానీ చైనా మాత్రం గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ను దేశవ్యాప్తంగా ఒకేసారి నిర్వహిస్తోంది. 1,30,00,000 మంది రాసే ఆ పరీక్షను దశాబ్దాలుగా సమర్థవంతంగా నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. పొరుగు రాష్ట్రానికి మనకి మధ్యనున్న తేడా ఏంటి? చైనా అవినీతిని సైతం ఎలా తగ్గించగలిగింది? విదేశాల్లో పేపర్ లీక్స్కు ఎలాంటి శిక్షలున్నాయి? ప్రపంచవ్యాప్తంగా పరీక్షల్లో పేపర్ లీక్లు, మాస్ కాపీయింగ్, సిండికేట్ మోసాలు పెరుగుతున్నాయి. ఈ ఘటనలు మెరిట్ ఆధారంగా జరిగే పరీక్షలపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి. అందుకే అనేక దేశాలు పరీక్షల్లో అక్రమాలు అరికట్టేందుకు కఠిన చట్టాలను అమలు చేస్తున్నాయి. భారత్లో కూడా నీట్ యూజీ 2026 పేపర్ లీక్ ఘటన తరువాత ఈ అంశంపై చర్చ మరింత పెరిగింది. కేంద్ర ప్రభుత్వం మరింత కఠినమైన శిక్షలతో కొత్త చట్టాన్ని తెచ్చింది. అయితే చట్టం కాదు, దాని అమలు ముఖ్యం. మోసం, నేరం చేసిన వారికి ఖచ్చితంగా శిక్ష పడుతుందన్న భయం ఉంటే ఈ నేరాలు చేయరు. పోటీ పరీక్షలు, కాలేజ్లకు ఎంట్రన్స్ టెస్టుల విషయంలో చైనా, భారత్లో తీవ్రమైన పోటీ ఉంది. ఒక సీటు కోసం పలువురు పోటీ పడతారు. చైనాలో గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ను గావ్కావో పేరుతో ప్రతి ఏటా జూన్లో నిర్వహిస్తుంది. దీనికి ఈ ఏడాది 1,33,00,000 మందికి పైగా హాజరయ్యారు. అందరికీ పరీక్ష ఒకేసారి నిర్వహిస్తారు. చైనాలో కాలేజీల్లో చేరాలంటే ఈ పరీక్ష రాయాల్సిందే. చైనా విద్యాశాఖ దీన్ని నిర్వహిస్తుంది. ఈ పరీక్షను చాలా పకడ్బందీగా నిర్వహిస్తుంది చైనా. జీపీఎస్ ట్రాకింగ్ ఉన్న వాహనాల్లోనే పంపిస్తారు. పోలీస్ ఎస్కార్ట్ కల్పిస్తారు. పరీక్షను సెట్ చేసే టీచర్లను నెల రోజుల పాటు ఎవరితోనూ కలవనివ్వరు. ఎగ్జామ్ హాల్లో ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి. పరీక్షా సెంటర్లలో జామర్లు పెడతారు. ఫోన్లు, స్మార్ట్ వాచ్లు లాంటి డివైస్లను అనుమతించరు. పరీక్ష తేదీకి వారం రోజుల ముందు నుంచి హడావిడి ఉంటుంది. ఎగ్జామ్ టైంలో విద్యార్థుల కోసం ట్రాఫిక్ సైతం నియంత్రిస్తారు. చైనాలో కెరీర్లో సెటిల్ అవ్వాలంటే మంత్రి కొడుకు నుంచి మామూలు కూలీ వరకు అందరూ ఈ పరీక్ష రాయాల్సిందే. అందుకే బీజింగ్లో ఈ పరీక్షకు వారం ముందు కన్స్ట్రక్షన్ వర్క్ ను నిలిపివేస్తారు. చైనాలో 1,30,00,000 మందికి పైగా పిల్లలు పాల్గొంటారు. ఒకే రోజు ఎగ్జామ్ ఉంటుంది దేశవ్యాప్తంగా. అయితే వాళ్ళ ప్రిపరేషను కేవలం సెంట్రల్ గవర్నమెంటే కాదు, మొత్తం అన్ని అంటే కౌంటీస్, స్టేట్ గవర్నమెంట్స్, కింద ఉండేటువంటి అడ్మినిస్ట్రేషన్ వింగ్స్ అన్నీ కూడా నెల రోజులుగా ప్రిపేర్ అవుతారు. మొత్తం విజిలెన్స్ ఉంటుంది. ఎక్కడ చిన్న చీమ చెట్టు కన్నా ప్రభుత్వానికి తెలిసిపోతుంది. అంత పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తారు. ఇంతవరకు లీకేజ్ అనేటువంటి మాట చైనాలో లేదు. 2 కారణాలు కావచ్చు. ఒకటి, చైనాలో శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. ఎప్పుడైతే అవినీతి అనేటువంటిది మొత్తం దేశానికి సంబంధించినటువంటి వ్యవహారాలు చేస్తారో, స్వార్థం కోసం దేశ ప్రజలను ఇబ్బంది పెడతారో ఉరి శిక్ష వేస్తారు. అది చైనాలో ఉండేటువంటి సిస్టమ్. దాని విచారణ జరుగుతుంది, కోర్టులలో పెడతారు, ఉరి శిక్ష వరకు శిక్షలు వేస్తారు. అందుకోసమే ప్రజల్లో కూడా ఈ తప్పుడు పద్ధతిలో పోయే వాళ్లకు ఒక క్లియర్ సందేశం ఉంటుంది. ఎవరు నన్ను కాపాడలేరు, పొరపాటున కనుక నేను దొరికితే నేను నా ప్రాణం పోగొట్టుకుంటాను, నా కుటుంబానికి అన్యాయం జరుగుతుంది, కుటుంబాన్ని మొత్తాన్ని కూడా ప్రజలు చీకొడతారు, ప్రజలు మమ్మల్ని మొత్తం కుటుంబాన్ని నేరస్తులుగా చూస్తారనే భయం ఉంది సమాజంలో. చైనాలో గావ్కావో పరీక్షకు చాలా ప్రాధాన్యత ఉంది. ఇందులో అవకతవకలకు పాల్పడితే అంతే. పరీక్షలో మోసం చేయడం, ఇతరులతో రాయించడం, ప్రశ్నపత్రాలు లేదా సమాధానాలు లీక్ చేయడం నేరంగా పరిగణిస్తారు. ఇలాంటి నేరాలకు గరిష్టంగా 7 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. అదనంగా జరిమానాలు కూడా విధిస్తారు. మోసానికి పాల్పడిన విద్యార్థుల ఫలితాలను వెంటనే రద్దు చేస్తారు. భవిష్యత్ పరీక్షల నుంచి కూడా వారిని కొన్ని సంవత్సరాల పాటు నిషేధిస్తారు. దక్షిణ కొరియా పరీక్షల్లో మోసాన్ని ఏమాత్రం సహించదు. పేపర్ లీక్ చేసి విక్రయించే సిండికేట్ మోసగాళ్లకి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా భారీ జరిమానా విధించవచ్చు. అధికారులు కృత్రిమ మేధస్సు పరికరాలు, బ్లూటూత్ డివైస్లు, ప్రాక్సీ అభ్యర్థులను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తారు. మోసం బయటపడితే యూనివర్సిటీ ప్రవేశాన్ని రద్దు చేయడంతో పాటు ఇప్పటికే పొందిన డిగ్రీలను కూడా రద్దు చేస్తారు. అమెరికాలో పరీక్షల్లో మోసంపై ఒకే జాతీయ చట్టం లేదు. ప్రతి రాష్ట్రం తన చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటుంది. కాలేజ్ బోర్డు, ఏసీటీ వంటి పరీక్షల నిర్వహణ సంస్థలు మోసం చేసిన వారి ఫలితాలను రద్దు చేస్తాయి. పరీక్షల్లో సిండికేట్ మోసాలకు దొంగతనం, కుట్ర, మోసం వంటి కేసులు నమోదు చేస్తారు.
తీవ్రమైన నేరాలకు గరిష్టంగా 20 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఫ్రాన్స్, యూకేలో కూడా కఠిన నిబంధనలున్నాయి. అక్కడ మోసాలకు పాల్పడితే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ప్రపంచంలోని అనేక దేశాలు పరీక్షల్లో మోసాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నాయి. జైలు శిక్షలు, భారీ జరిమానాలు, విద్యాపరమైన నిషేధాలతో అక్రమాలను అరికట్టే ప్రయత్నం చేస్తున్నాయి. భారత్లో ప్రతిపాదించిన కొత్త చట్ట సవరణలు అమల్లోకి వస్తే పేపర్ లీక్లను తగ్గించడంతో పాటు పరీక్షలపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో విశ్వాసం మరింత పెరిగే అవకాశం ఉంది. గతంలో మన దేశంలో లాగే చైనాలోనూ విపరీతంగా అవినీతి ఉండేది. కానీ చట్టాలను కఠినంగా అమలు చేయడంతో అది బాగా తగ్గిపోయింది. అవినీతి, అక్రమాలపై చైనా జీరో టాలరెన్స్ పాటిస్తోంది. చైనాలో అవినీతికి పాల్పడితే మరణశిక్ష తప్పదు. న్యాయస్థానం శిక్ష విధిస్తే దాన్ని అమలు చేస్తారు కూడా. వారు ఎంత పెద్ద అధికారి అయినా, రాజకీయ నాయకుడైనా శిక్ష తప్పదు. అందుకే డ్రాగన్ కంట్రీలో కరప్షన్ చేయాలంటే హడలిపోతారు. డబ్బు 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 సంపాదన, అధికారులు ఉండేవాడు డబ్బులు ఇస్తే అడ్డమైన గడ్డి గడిచి సపోర్ట్ చేసే వాళ్ళు తయారవుతున్నారు. ఏ పార్టీ ప్రభుత్వం అధికారులు ఉండగానే అవినీతి పరులను ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టే మన దేశంలో ఒకవైపు అరెస్ట్ అవుతుంటారు, ఇంకోవైపు లీకేజీలు జరిగిపోతుంటాయి. మొన్న నీట్ పరీక్ష లీకేజ్ అయింది, రాజస్థాన్లో 10th క్లాస్ పరీక్ష లీకేజ్ అయింది. కాబట్టి కఠినమైనటువంటి పద్ధతిలో శిక్షలు ఉండాలి. రెండవది ఏమంటే రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారం కూడా తీసుకోవాలి. కేంద్రము, రాష్ట్రము రెండు కలిసి పరీక్షను నిర్వహించాలి. సాధ్యమైనంత వరకు ఆన్లైన్ సిస్టమ్ ద్వారా తీసుకుని వస్తే ఈ క్వశ్చన్ పేపరు నుంచి ఇటుకి ట్రాన్స్పోర్ట్ చేయడం అది ఇది ఇవన్నీ తప్పిపోతాయి. ఇవన్నీ రిఫార్మ్స్ కావాలి. ఇప్పుడు కమిటీ వేశారు, కమిటీ ఏం చెప్తారో చూడొచ్చు. నా పాయింట్ ఏంటంటే పరీక్షల లీకేజ్ చేసేటువంటి వాళ్ళని మాత్రం సామాన్యంగా వదలకూడదు. ఎంత పెద్దవాడు ఎవడున్నా కానీ శిక్షించాలా. అసమర్థమైనటువంటి మంత్రి ఉంటే తక్షణం తొలగించాలా. ఆ పద్ధతిలో ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మంత్రి లేదా అధికారి అవినీతికి పాల్పడితే ఆయన ఆస్తి మొత్తాన్ని జప్తు చేస్తారు. లంచం సొత్తును స్వాధీనం చేసుకుంటారు. చైనా అధ్యక్షుడిగా జిన్పింగ్ 2012లో అధికారంలోకి వచ్చిన అనంతరం పాలక కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా భారీ అవినీతి నిరోధక ఉద్యమం చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 10 లక్షల మందికి పైగా అధికారులపై చర్యలు తీసుకుంది. ఇందులో ఉన్నత స్థాయి సైనిక అధికారులు ఉన్నారు. అవినీతి కేసులో దొరికితే ఉద్యోగం నుంచి తీసేస్తారు. చైనా చట్టాలను పరిశీలిస్తే చట్టాలు చేస్తే సరిపోదు, అమలు చేయడంలోనూ చిత్తశుద్ధి ఉండాలి. అప్పుడే అనుకున్నది సాధించవచ్చు. చట్టాలు చేసినంత మాత్రాన ఏమీ జరగదు. అమలు ముఖ్యం. మన దేశంలో అవినీతి వ్యతిరేక చట్టాలు చాలానే ఉన్నాయి. కానీ కరప్షన్ వెచ్చలవిడిగా ఉంది.